ప్రభుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య 23వ ఆదివారములో ప్రవేశించిన మనం దేవుని కృపకు పాత్రులము అవుతూ ఉన్నాం. ఇది ప్రత్యేకముగా దైవ వాక్కు ద్వారా మనం బలం పొందుతూ ఉన్నాం. దేవుని యొక్క వాక్కు శక్తిగల వాక్కు, అది 2 అంచుల ఖడ్గము లాంటిది. అందుకే తెలియని శ్రీ సభ ప్రతి పూజలో తప్పనిసరిగా ముఖ్యమైన అంశముగా దేవుని యొక్క వాక్కును ఆలకించాలని ఆదేశించి ఉన్నది. అది మన మీద ప్రేమ వలన. మనం ఈరోజు చూసినట్లయితే ప్రత్యేకంగా సువార్త పట్టణములో శిష్య లక్షణములని ప్రభు తెలియపరుస్తూ ఉన్నారు. ప్రభువునకు శిష్యులు కావాలంటే తప్పనిసరిగా మన సిలువను ఎత్తుకొని మనం ప్రభుని అనుసరించాలి. సిలువను ఎత్తుకోకుండా మన ప్రభుని అనుసరించలేం. మనం ప్రత్యేక ప్రభువు మరి తనే వచ్చి శిష్యులను ఎన్నుకుంటూ ఉన్నారు. మార్కు సువార్త 3వ అధ్యాయం 14-15 వచనం చూసినట్లయితే కూడాను ప్రభు శిష్యులను ఎన్నుకునే ఉద్దేశము మొట్టమొదటిగా తనతో ఉండటానికి, అటు తరువాత సువార్త ప్రకటనకు పంపటం కోసమని, రోగులను స్వస్థపరచడం కోసమని, దయ్యములను వెళ్ళగొట్టడం కోసమని ప్రభు శిష్యులను ఎన్నుకొని ఉన్నారు. మరి ప్రభు యొక్క శిష్యులు కావాలంటే సమస్తము పరిత్యజించిననే తప్ప ప్రభు యొక్క శిష్యులము కాలేం. నన్ను అనుసరించేటువంటి వారు సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించాలని, అదేవిధంగా తల్లిదండ్రులను, బంధుమిత్రులను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను త్యజిస్తేనే తప్ప మన ప్రభువుని అనుసరించలేం. అంటే మన మనసులో, మన హృదిలో తప్పనిసరిగా ఆ ప్రభువే ఉండాలి. మనం చూసినట్లయితే ప్రత్యేకంగా పౌలు గారు తెలియపరిచి ఉన్నారు. గలతీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 20వ వచనమున, ఇక జీవించినది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అని. అంటే ఆయన ఎంతగా ప్రభువులో లీనమైపోయి ఉన్నాడు, ప్రభువునకు తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఉన్నాడు. అందుకని ప్రభు చక్కని ఉదాహరణ కూడా ఇస్తూ ఉన్నారు. ఎవరైనా కానీ ఒక ఇల్లు కట్టదలిచినట్లయితే మరి దానికి ఎంత వ్యయమవుతుందో ప్రత్యేకంగా వారు ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలని. అదే మనం మధ్యలో ఆపు చేసామనుకోండి, చూసే వారందరూ ఏమంటున్నారు, ఇతను ఆరంభ శూరుడే కానీ కార్యసాధకుడు కాలేకపోయాను, ఇల్లు ఆరంభించాడు కానీ తను ముగించలేకపోయిన వాళ్ళు నవ్వుతారంటూ ఉన్నారు. అందుకే ఏ పని చేసినా కానీ మనం కూర్చొని వ్యయము గుణించాలి. అదేవిధంగా ఒక రాజు మీద యుద్ధానికి పోయినప్పుడు కూడాను మన దగ్గర కొద్దిమంది సైన్యం ఉంటే, శత్రురాజు దగ్గర ఎక్కువ మంది సైన్యం ఉంటే మన యుద్ధంలో గెలవలేం. కాబట్టి సంధి కోసమని మనం ప్రయత్నం చేయాలని ప్రభు అంటూ ఉన్నారు అని చివరిగా మనం చెప్పే ప్రభువు కూడాను తన సమస్తమును త్యజించననే తప్ప ఎవడనూ నా శిష్యుడు కానేరడు. అంటే మన ప్రాణం మనం దక్కించుకోవాలంటే దక్కించుకోలేం. ప్రభునికి సమర్పించినప్పుడు మాత్రమే మన ప్రాణం దక్కించుకోగలుగుతూ ఉంటున్నాం. సిలువ యందే మనకు రక్షణ ఉన్నది. యేసు ప్రభు సిలువ ద్వారానే మనకు ప్రాణ భిక్ష పెట్టి ఉన్నారు, మనకు జీవాన్ని ప్రసాదించి ఉన్నారు, మన రక్షణ తీసుకుని వచ్చి ఉన్నారు. అది అవమానకరమైన సిలువ, కానీ ఆయన విజయముని చేకూర్చి సిలువగా మార్చి ఉన్నారు. దొంగల దోపిడీ కానుంటే సిలువ మీద హింసింపబడుతూ ఉన్నారు, సిలువ మీద చంపబడుతూ ఉన్నారు. అటువంటి సిలువని ప్రభు భరించి తాను మనకి ఒక గొప్ప విలువైనదిగా చేసి ఉన్నారు, ప్రాణభిక్ష పెట్టేదిగా చేసి ఉన్నారు. అంటే ప్రభువు తన అనుగ్రహం ద్వారా మనకు ఇటువంటి వరం ప్రసాదించి ఉన్నారు. అందుకని మన జీవితంలో ఏ కష్టాలు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా కానీ ప్రభు కోసం మనం భరిస్తూ ఉండాలి. నా నిమిత్తం మీరు ప్రజల చేత హింసింపబడుతూ ఉన్నారు, అవమానింపబడుతున్నారు, కాబట్టి మీరు సంతోషపడమని కూడాను ప్రభువు తను ప్రత్యేకంగా అష్టభాగ్యాలు అందించినప్పుడు మనకు తెలియపరిచి ఉన్నారు. మత్తయి శుభవార్త 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే కూడా అష్టభాగ్యాలలో మన అవమానములు పొందినప్పుడు మరి మనం సంతోషపడమంటున్నారు. ఎందుకంటే ప్రభు నిమిత్తం, ప్రభు కోసమని మనం చూసినట్లయితే చరిత్రలో కూడాను అనేక మంది ప్రభు కోసం ప్రాణాన్ని సమర్పించి ఉన్నారు. అదే మనం తొలి పటంలో చూసినట్లయితే కూడాను ప్రభువు జ్ఞానం ప్రసాదించినదే మనం ఈ లోకం మనం అర్థం ప్రభు చిత్తాన్ని మనం తెలుసుకోలేం.
పరిశుద్ధాత్మను మనం పొందనిదే ప్రభు చిత్తాన్ని మనం తెలుసుకోలేమని కూడాను తొలిపట మనం ఆలకిస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితంలో ప్రభు చిత్తాన్ని తెలుసుకోవాలి, ప్రభు అనుగ్రహాన్ని తెలుసుకోవాలి. కాబట్టి భయపడకుండా మన ప్రభుని మనం ఎల్లప్పుడూ కూడా మనం అనుసరించాలంటే ఆ ప్రభు వైపే చూస్తూ ఉండాలి. హెబ్రీయులకు రాసిన లేఖ 12:2 కూడాను పౌలు గారు తెలియపరుచున్నారు, మన విశ్వాసమునకు కారకుడును పరిపూర్ణ వసగువాడు అయినా ఆ యేసుపై మన దృష్టిని నిలుపుదామని. కాబట్టి ప్రియ భక్తులారా, జీవితంలో అన్ని వేళలా కూడాను మనం ఈ లోకంలో దేవుడు కలగజేసిన ఉద్దేశం కూడాను ఆయనను తెలుసుకొని ప్రేమించి సేవించి అటు వెనుక మోక్షం పొందటం కోసమని. కాబట్టి సిలువ ద్వారా రక్షణ వస్తూ ఉంది కనుక ప్రభుని మన సిలువను ఎత్తుకొని మన ప్రభుని అనుసరించినట్టయితే మనం భాగ్యవంతులు అవుతున్నాం. అటువంటి వారు ప్రసాదించమని దేవుని మనము మనసారా ప్రార్థించుదాం.